యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. దర్శకుడు ప్రశాంత్ నీల్తో ఎన్టీఆర్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాత్రి నుంచి చిత్ర బృందం ఈ సినిమా టైటిల్తో పాటు ఫస్ట్ గ్లిమ్స్ను విడుదల చేసింది. ఈ చిత్రానికి డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేస్తూ ఏకంగా 4 నిమిషాల 28 సెకండ్ల నిడివిగల వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఈ గ్లిమ్స్ ద్వారా డ్రాగన్ ప్రపంచాన్ని, అందులోని ప్రధాన పాత్రలను దర్శకుడు ప్రశాంత్ నీల్ పరిచయం చేశారు. 1967 కాలం నాటి నల్లమందు తోటలు, ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా, ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ వంటి అంశాలతో కథ నడుస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో నల్లమందును అత్యధికంగా పండించే ఆఫ్ఘనిస్తాన్, గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతాల నేపథ్యంలో ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ లూగర్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీకి ప్రధాన హంతకుడిగా ఆయన పాత్రను పరిచయం చేశారు. లీన్ అండ్ రఫ్ లుక్లో గంభీరమైన స్వరంతో తారక అదరగొట్టారు. దేవుడు నాకు గొప్ప వరం ఇచ్చాడు. ట్రిగ్గర్ నొక్కగానే మర్చిపోవడం, నిద్రపోయినప్పుడు నేను చంపిన వాళ్ళ ముఖాలు నా కలలోకి రావు, మిగిలి ఉన్న శత్రువుల ముఖాలే కనబడతాయి. పొరపాటున కూడా నువ్వు నా కలలోకి రావద్దు అంటూ ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ కథలో విలన్లను అడ్డుకునే నార్కోటిక్స్ బ్యూరో చీఫ్ రఘువీర్ రాథోడ్గా బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ను పరిచయం చేశారు. ఆయనతో పాటు మలయాళ నటుడు బిజు మీనన్, అశుతోష్ రాణా, అంశుమన్ పుష్కర్ వంటి ఇతర కీలక పాత్రలను కూడా ఈ గ్లిమ్స్లో చూపించారు. హీరోయిన్గా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ప్రశాంత్ నీల్ తన గత చిత్రాలైన కేజీఎఫ్ సలార్ తరహాలోనే ఈ సినిమాకు కూడా డార్క్ థీమ్ని ఎంచుకున్నారు. రవి బస్టూర్ నేపథ్య సంగీతం, భువన్ గౌడ్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. ఈ గ్లిమ్స్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది అనడంలో సందేహం లేదు.